ఈరోజు మేము యేసుక్రీస్తు గురించి ఎందుకు ఇంత వివరణ చెప్తున్నామంటే, యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు. నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ 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 పాపము చేసి ఏకముగా పనికిమాలిన వాడు అయిపోయారు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ త్రోవ తప్పిపోయారు, ఏకంగా పనికిమాలిన వారైపోయారు. భక్తుడు అంటాడు, నా తల్లి గర్భంలో నుంచి నేను పాపముగా పుట్టాను అంటున్నాడు. అంటే మనిషి బతుకు, మనిషి పుట్టుక, మనిషి యొక్క జీవన విధానము పాపం. మనిషి పాపంలో పుడుతున్నాడు, తల్లి గర్భం నుంచి పాపముతో బయటకు వస్తున్నాడు, జీవన విధానంలో పాపం చేస్తున్నాడు. జన్మ పాపము, కర్మ పాపముతో మనిషి జీవిస్తున్నాడు. అలాగే చచ్చిపోతే వాడు పరలోకానికి వెళ్ళి నరకంలో పడిపోతారు. ఇటు ఉగ్రత నుంచి తప్పించడానికి, ఇటు రెండవ మరణమైన నరకాన్ని తప్పించి నిత్య జీవములో చేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి ప్రత్యక్షమయ్యాడు. కన్యక ద్వారా జన్మించాడు, పరిశుద్ధాత్మలో జన్మించాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము నీ కోసం కాచాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, యేసుక్రీస్తు నీతిమంతుడు కాబట్టి, నీ పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నీ పాపములు క్షమించి నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. అప్పుడు నీతిమంతుడు దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. దేవుని మహిమ చేత నింపబడి దేవుని రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఎవరు ప్రకాశిస్తారు సూర్యుని వలె? ఎవరు దేవుని మహిమ చేత నింపబడతాడు? ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్తారంటే, ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకొని తమ పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆయన రక్తం ద్వారా కడగబడతారో వారు నీతిమంతులుగా మార్చబడి, ఉగ్రత నుంచి తప్పించబడి, రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తు కొనిపోబడి వారు నిత్యత్వంలో దేవుని రాజ్యంలో దేవుని మహిమ చేత నింపబడి సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఇది మనిషికి కావాలి. ఇది కావాలనే, ఇటువంటి జీవితము, ఇటువంటి ధన్యత నీకు కావాలనే యేసుక్రీస్తు గురించి, ఆయన పరిశుద్ధతను గురించి నేటికి ప్రకటించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధతను గురించి ఎందుకు ప్రకటించబడుతుందంటే, ఆయన పరిశుద్ధమైన దేవుడై ఉండి నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. నీ యొక్క జన్మ కర్మ పాపము నుంచి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధపరచబడి నిత్య జీవములో చేరుస్తాడు ఆయన. అందుకే యేసుక్రీస్తుని గురించి ప్రకటించబడుతూనే ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు తెలియజేస్తుంది, నీ జీవన విధానంలో యేసయ్య మహిమపరచబడాలి. అదే విధముగా యేసయ్యను గురించినటువంటి ఆ మాట నీ నోట యేసయ్య గురించి ఎప్పుడు పలుకుతూనే ఉండాలి, వివరిస్తూ ఉండాలి. యేసయ్య పరిశుద్ధుడని, యేసయ్య పరిశుద్ధుడని నీవు జనుల కాడ చెప్పాలి.